రాజమహేంద్రవరంలో స్థానిక 34వ డివిజన్లో సుమారు 100 మంది వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఆదిరెడ్డి వాసు సమక్షంలో చేరారు. కండువా వేసి ఆహ్వానించిన ఆదిరెడ్డి వాసు తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతాలని గౌరవించి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన 34వ వార్డు శాషేమెట్ట కానీ రెడ్డిలపేట కానీ ఆర్యపురం కానీ ఆ మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఒక మైత్రి గెలుపు కోసం కృషి చేయండి. తప్పకుండా రేపటి రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. రాజమండ్రి సిటీ అత్యధిక శాతం మెజార్టీ మీరందరూ ఆ గెలుపులో భాగ్యస్వాములయ్యి మెజార్టీ మంచిది ఇచ్చినట్లయితే ఈ రాజమండ్రి సిటీలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ కి ఒక నాయకుడి కింద వ్యవహరిస్తున్న భరత్రామ్ కి డిపాజిట్ లేకుండా ఓడించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఎందుకంటే ఈరోజు యువతకి ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు, మహిళా సాధికారత లేదు, ఎక్కడ చూసినా సమస్యలే. ఆ సమస్యలన్నీ తీరాలి అంటే తెలుగుదేశం పార్టీ రావాలి. మీరందరూ కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల కింద పనిచేయండి. ఈ 50 రోజులు మీరు పనిచేయండి. ఆ పైన 5 సంవత్సరాలు మీ బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ కూడా మరొక కార్యక్రమం ఉంది. మసీదులో ఇఫ్తార్ ఉంది, అక్కడికి వెళ్లవలసి ఉంది. లేకపోతే మీతో పాటు వార్డు తిరిగే వాళ్ళం. మీరందరూ కూడా ఒక్కసారి శాషేమెట్టలో తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉందో చాటే విధంగా అందరూ కూడా ఐక్యతతో కలిసికట్టుగా శాషేమెట్ట తిరగవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి 34వ వార్డు అన్నది తెలుగుదేశం పార్టీకి కంచి కోట. రాబోయే రోజుల్లో